కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై సభా హక్కుల నోటీసు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 2 రోజుల క్రితం కుక్కతో పార్లమెంట్లోకి వచ్చారు ఎంపీ రేణుకా చౌదరి. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై సభా హక్కుల నోటీసు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 2 రోజుల క్రితం కుక్కతో పార్లమెంట్లోకి వచ్చారు ఎంపీ రేణుకా చౌదరి. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై సభా హక్కుల నోటీసు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 2 రోజుల క్రితం కుక్కతో పార్లమెంట్లోకి వచ్చారు ఎంపీ రేణుకా చౌదరి. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇటీవల పార్లమెంట్ సమావేశం సందర్భంగా పార్లమెంట్ 2 రోజుల సమావేశం సందర్భంగా రేణుకా చౌదరి పార్లమెంట్ లోకి తన వాహనంలో ఒక కుక్కను తీసుకెళ్లిన సందర్భం చూసాం. అయితే పూర్తిగా కూడా భద్రతను ఉల్లంఘించినట్టే దానికి ఏదైనా వస్తుందనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఆమె పైన ఇప్పటికే పార్లమెంట్ సిబ్బంది కావచ్చు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె పైన సభా హక్కుల ఉల్లంఘన, ముఖ్యంగా పార్లమెంట్ యొక్క భద్రతను పార్లమెంట్ భద్రతకు సంబంధించిన అంశంలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల కూడా ఇప్పటికే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కావచ్చు, పార్లమెంట్ సిబ్బంది సైతం కూడా కొంత ఆమె పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే పార్లమెంట్ కేవలం ఎంపీ కావచ్చు, ఎంపీల పీఎలకు మాత్రం అనుకుంటే ఏకంగా ఆమె శునకాన్ని లోపలికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా పార్లమెంట్ లో భద్రతకే ముప్పు వాటిల్లోనే అంశం పైన కూడా వచ్చింది. అయితే ఇటీవల ఆమెను అడిగిన సందర్భంలో నేరుగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఈ పార్లమెంట్ లోకి డాగ్ ని తీసుకొచ్చారు కదా ఆ సందర్భంలో ఇక్కడ శునకం కరవదు, ఖర్చ వల్లే పార్లమెంట్ లోపల ఉన్నారని కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది వివాదాస్పదంగా మారిపోయింది. దానిపైన ఇప్పటికే పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కింద కూడా ఆమె పైన చర్యలు తీసుకోవాలని కూడా అనేక మంది ఎంపీలు కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అంశంలో ఆమెపై చర్యలు తీసుకున్న దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే భద్రతా ఉల్లంఘనల కింద ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికి మాత్రం దానిపైన సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. రేణుకా చౌదరి ఇదే అంశం పైన మొన్న మీడియా ప్రతినిధులు కూడా పార్లమెంట్లో అడిగిన సందర్భంలో కూడా ఇదే అంశం ఆమె స్పష్టం చేసింది. పార్లమెంట్లోకి తన ఇంటి నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఒక శునకం బయట కనిపించింది. ఆ శునకాన్ని తన కారులోకి ఇచ్చుకుని తప్ప ఎక్కడ కూడా పార్లమెంట్ బయట దాన్ని దింపలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. కొన్ని పరోక్షంగా కూడా శునకాన్ని ఉద్దేశిస్తూ కూడా పార్లమెంట్ సభ్యుల పైన కూడా కొన్ని కీలక కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆమె పైన కొంత చర్యలు తీసుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. అయితే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్న దానిపైన కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.